గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. ఈరోజు మనం చదివేది మనుషుల గురించి మంచిగా ఆలోచించండి సెకండ్ పార్ట్. ఇతరులు మనని సానుకూలమైనవి ఛానల్ నుంచి వ్యతిరేకమైన ఛానల్ వైపు తిప్పకుండా చూసుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం విషయాన్ని మరోవైపుకి వెంటనే వీలైనంత నిశ్శబ్దంగా మార్చడం. అలాంటప్పుడు మీరు ఇలా అనొచ్చు, క్షమించండి జాన్, కానీ నేను విషయం ఆలోచిస్తూనే మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను అనొచ్చు. ఇంకా రెండో పద్ధతి, సారీ జాన్, ఇప్పటికే ఆలస్యమైంది అను, నాకు ఒక అర్జెంటు పని ఉంది, నన్ను క్షమించాలి అను అనొచ్చు. మీరు ప్రపంచంలో ఒక గట్టి వాగ్దానం చేసుకోండి, మీ ఆలోచనల మీద ఇతరుల ప్రభావాన్ని అనుమతించకండి. సానుకూలమైన ఛానల్కే మీ మనసుని ట్యూన్ చేసి ఉంచుకోండి. ఒకసారి మనసుల గురించి మంచిగా ఆలోచించడం అనేదాన్ని బాగా అలవాటు చేసుకున్నాక ఇంకా పెద్ద విజయాలు సాధించగలుగుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. మనుషుల గురించి మంచిగా ఆలోచించడం తనకి ఎంతగా లాభించింది, అసాధారణమైన విజయాలను సాధించిన ఒక బీమా ఏజెంట్ చెప్పిన విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను మొదటిసారి బీమా వ్యాపారంలో అడుగుపెట్టినప్పుడు పని నిజంగానే కష్టమనిపించింది. ఎంతమంది బీమాల కొనుగోలుదారులు ఉన్నారో కొంతమంది ఏజెంట్లు పోటీలో ఉన్నారని నాకు అనిపించింది. కానీ త్వరలోనే అందరూ బీమా ఏజెంట్లకి తెలిసిన విషయం నాకు కూడా తెలిసింది. 10 మంది కొనుగోలుదారులలో 9 మంది తమకి ఇక బీమా అక్కర్లేదని గట్టిగా నమ్ముతారు. నేను బాగానే సంపాదిస్తున్నాను, కానీ దానికి కారణం బీమా గురించిన సాంకేతిక అంశాలు నాకు చాలా ఎక్కువగా తెలియడం కాదు. అది ముఖ్యమే, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, కానీ ఈ పాలసీ గురించి, కాంట్రాక్టుల గురించి నాకున్న బాగా తెలిసిన వాళ్ళు కూడా వీటిని అమ్మేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే బీమాల గురించి ఒక పుస్తకం రాసిన వ్యక్తి కూడా నాకు తెలుసు, కానీ తాను ఇంకా 5 రోజుల కన్నా ఎక్కువ బతకనని తెలిసిన మనిషికి ఈ పుస్తకం రాసిన వ్యక్తి పాలసీని అమ్మలేకపోయాడు. నా విజయానికి కారణం ఒకటే, నేను బీమా పాలసీని చూపే మనిషి అంటే నాకు చాలా ఇష్టం, నిజంగా ఇష్టం. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఆ వ్యక్తి అంటే నిజంగా ఇష్టం. నా తోటి ఏజెంట్లు కొనుగోలుదారులంటే తమకి ఇష్టం ఉన్నట్టు నటిస్తారు, కానీ అది పని చెయ్యదు. మీరు ఒక కుక్కని కూడా ఈ విషయంలో మోసం చేయలేరు. మీ చేష్టలు, కళ్ళు, ముఖ కవికలు అన్నీ కూడా మీరు నటిస్తున్నప్పుడు అబద్ధం అని చాటి చెబుతాయి. ఇక నేను ఒకరోజు కొనుగోలుదారు గురించి వివరాలు సేకరించేటప్పుడు అందరు ఏజెంట్లు చేసే పని చేస్తాను. ఆ వ్యక్తి వయస్సు, అతను ఎక్కడ పనిచేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, అతనికి ఎంతమంది పిల్లలు మొదలైన వివరాలన్నీ తెలుసుకుంటాను. కానీ మిగతా ఏజెంట్లు తెలుసుకోవడానికి ప్రయత్నించని ఇంకొన్ని వివరాలని కూడా నేను సేకరిస్తాను. కొనుగోలుదారుని నేను ఇష్టపడేందుకు ఒక బలమైన కారణం కోసం వెతుకుతాను. అతను చేసే ఉద్యోగం నాకు ఆ కారణాన్ని ఇస్తుందేమో, లేదా అతని గత జీవితంలోకి తొంగి చూస్తే ఆ కారణం నాకు దొరుకుతుందేమో. ఏది ఏమైనా అతని ఇష్టపడడానికి కారణం మాత్రం నాకు దొరుకుతుంది. ఆ తర్వాత అతని మీద నా దృష్టి కేంద్రీకరించినప్పుడల్లా నేను అతన్ని ఇష్టపడడానికి గల కారణాన్ని మళ్ళీ ఒకసారి తలచి చూసుకుంటాను. బీమా గురించి అసలు ఒక్క మాటైనా మాట్లాడకముందే అతని గురించి అనుకూలమైన అభిప్రాయాన్ని మనసులో ఏర్పరచుకుంటాను. ఈ చిన్న ఉపాయం పనిచేస్తుంది. నాకు అతనంటే ఇష్టం ఏర్పడుతుంది, కాబట్టి అతను కూడా నన్ను ఇష్టపడతాడు. కొద్ది సమయంలోనే నేను అతని బల్ల దగ్గర ఎదురుగ్గా కూర్చోవడం మానేసి అతని పక్కని కూర్చోవడం మొదలు పెడతాను. ఇద్దరం కలిసి అతని బీమా ప్రణాళికని వేయడం ప్రారంభమవుతుంది. నేను అతని స్నేహితుని కనుక నా నిర్ణయాలలో అతనికి నమ్మకం కలుగుతుంది.
ఇక అందరూ నన్ను వెంటనే నమ్మేస్తారా అంటే అదేం లేదు. కానీ నేను ఒక వ్యక్తిని ఇష్టపడినంత కాలం అతను ఎప్పుడో ఒకప్పుడు నా దారికి వస్తాడని నేను కనిపెట్టాను. అప్పుడిక అసలు వ్యవహారంలోకి దిగడం పెద్ద కష్టంగా అనిపించదు. పోయిన వారమే ఒక కొరకరాని కొయ్యలాంటి కొనుగోలుదారుని నేను మూడోసారి కలవడం జరిగింది. అతను తలుపు దగ్గరే నన్ను అటకాయించి గుడ్ ఈవినింగ్ అని నేను అనే లోపల నన్ను నానా మాటలు అనసాగాడు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆగకుండా అతను అలా మాట్లాడుతూనే పోయాడు. చివరికి అలసిపోయి ఇంకా ఎప్పుడు ఇటు గెసి రావద్దు అంటూ ముగించాడు. అతను ఆ మాట అన్నాక నేనొక్కడినే నిలబడి 5 సెకండ్ల పాటు అతని కళ్ళలోకి చూశాను. ఆ తర్వాత నెమ్మదిగా ఎంతో నిజాయితీ ఉట్టి పడుతున్న గొంతుతో, కానీ మిస్టర్ ఎస్, ఈరోజు నేను మీ స్నేహితుడిగా మీ ఇంటికి వచ్చాను అన్నాను. నేను నిజంగా అలా అనుకుని అతన్ని కలిసేందుకు వచ్చాను. నిన్ననే అతను $2,50,000 పాలసీ తీసుకున్నాడు. సోల్ పోల్కుని అందరూ చికాగో పరికరాల రాజు అని అంటారు. చిల్లి గవ్వ కూడా చేతిలో లేకుండా మొదలుపెట్టి అతను ఇప్పుడు చికాగో నగరంలో ఏడాదికి $1,00,000 ఖరీదు చేసే పరికరాలని అమ్ముతున్నాడు. కొనుగోలుదారుల పట్ల తను చూపించే వైఖరి వల్లే తను ఇంత గొప్ప ఫలితాలని సాధించగలిగానని సోల్ పోల్కు అంటాడు. కొనుగోలుదారులని మా ఇంటికి వచ్చిన అతిథుల్లాగా అనుకుంటాను నేను, వాళ్లతో అలాగే ప్రవర్తిస్తాను అంటాడు అతను. అది మనుషుల గురించి ఆలోచించడం కాదా? అంతేకాకుండా విజయం సాధించేందుకు పనికి వచ్చే అతి సులువైన సిద్ధాంతం ఇదే కదా. కొనుగోలుదారులని మీ ఇంటికి వచ్చిన అతిథుల్లా ఆదరించండి. ఈ సిద్ధాంతం దుకాణం బయట కూడా పనికొస్తుంది. కొనుగోలుదారులు అనే మాటకి 5 బదులు ఉద్యోగులు అనండి. అప్పుడు ఆ వాక్యం ఉద్యోగులతో ఇంటికి వచ్చిన అతిథుల్లా వ్యవహరించండి అని మారుతుంది. మీ ఉద్యోగులతో మీరు చక్కటి ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళు కూడా అంతే చక్కగా మీకు సహకరిస్తారు. ఫలితాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న అందరి గురించి చక్కటి అభిప్రాయాలు కలిగి ఉండండి. దానికి బదులుగా మీకు అతి చక్కని ఫలితాలు లభిస్తాయి. ఈ పుస్తకం యొక్క మొట్టమొదటి ప్రచురణ వచ్చినప్పుడు నా స్నేహితుడొకడు దీనికి సమీక్ష రాశాడు. అతను ఒక బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థకి సొంతగా నడుపుతున్నాడు. ఈ పైన చెప్పిన ఉదాహరణని అతను మనుషులని ఇష్టపడడం, గౌరవించడం అనే దాని వల్ల కలిగే సానుకూలమైన ఫలితం అది. నేను స్వయంగా చూసిన నా స్నేహితుడి వ్యక్తిగత అనుభవం గురించి చెప్పాలనుకుంటున్నాను. మనుషులకి ఇష్టపడకపోవడం, అభిమానించకపోవడం వల్ల జరిగేదేమిటో ఈ ఉదాహరణ తెలుపుతుంది అన్నాడు అతను. అతనికి జరిగిన ఆ అనుభవంలో ఒక గొప్ప విశేషం ఉంది. అదేమిటో మీరు కూడా చూడండి. మా కంపెనీ సాఫ్ట్ డ్రింకులు తయారు చేసే ఒక చిన్న వ్యాపారికి సలహాలు ఇచ్చేందుకు ఒక కాంట్రాక్టుని సంపాదించుకుంది. ఆ కాంట్రాక్టు కాస్త పెద్దదే. అవతలి వ్యక్తికి సరైన చదువు సంధ్యలు లేవు. అతని వ్యాపారం కూడా కుంటుతుంది. పైగా ఈ మధ్యకాలంలో అతను కొన్ని పొరపాట్లు చేసి బాగా నష్టపోయి ఉన్నాడు. మాకు ఆ కాంట్రాక్ట్ వచ్చిన 3 రోజులకి నేను నా సహోద్యోగిని అతని ఫ్యాక్టరీకి కారులో వెళ్తున్నాం. మా ఆఫీసు నుంచి అక్కడికి చేరుకునేందుకు 45 నిమిషాలు పడుతుంది. ఈ రోజు వరకు అది ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ మేమిద్దరం ఆ ఫ్యాక్టరీ యజమానిలో ఉన్న వ్యతిరేకమైన గుణాల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మేమేం మాట్లాడుతున్నామో గ్రహించే లోపలే అతని సమస్యని తీర్చేందుకు అన్నిటికన్నా మంచి మార్గం ఏది అని చర్చించడానికి బదులు అతని ప్రస్తుత స్థితికి కారణం అతని మూర్ఖత్వమే అని అన్నాం. నేను అన్న మాటల్లో ఒక తెలివైన మాట నాకింకా గుర్తుంది. మిస్టర్ ఎఫ్ని ముందుకు పోకుండా ఆపి ఉంచుతున్నది అతని ఊబ శరీరం.
నా సహోద్యోగి నవ్వి నేను అన్న మాట లాంటిదే తను కూడా అన్నాడు. ఇక అతని కోరుకున్నాడే. వాడికి 35 ఏళ్ళై ఉంటాయో ఉండవో కానీ వాడు ప్రస్తుతం ఉద్యోగంలో ఉండడానికి గల ఒకే ఒక కారణం వాడు ఇంగ్లీషు మాట్లాడగలిగి ఉండడమే. కారులో ప్రయాణం చేస్తున్నంతసేపు ఎటువంటి మట్టి బుర్ర మాకు దొరికాడనే విషయం తప్ప మేము ఇంకేమీ మాట్లాడుకోలేదు. ఇక ఆ రోజు మధ్యాహ్నం అతనితో మా సమావేశం చప్పగా ముగిసింది. వెనక్కి తిరిగి చూసుకుంటే మా క్లయింట్కి అతని మీద మాకు ఎటువంటి అభిప్రాయం ఉందో తెలిసిపోయిందని అనిపిస్తుంది. అతను ఇలా అనుకొని ఉంటాడు, వీళ్ళిద్దరూ నేను బుద్ధి లేని విధవనని అనుకుంటున్నారు. ఇక నేనిచ్చే డబ్బుకి వాళ్ళు నాకు తిరిగి ఇచ్చేది ఏవో 4 తీయటి మాటలే అనిపిస్తుంది. 2 రోజుల తర్వాత ఆ క్లయింట్ దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో 2 వాక్యాలున్నాయి. మీ సలహా నాకు ఇక అవసరం లేదు. నా కాంట్రాక్టుని నేను వాపసు తీసుకోవాలని నిర్ణయించాను. ఇంతవరకు మీరు నాకు అందించిన సేవలకి నేను ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే బిల్లు పంపించగలరు. కేవలం 45-40 నిమిషాలు మా మనసులో వ్యతిరేకమైన ఆలోచనని ముద్రించుకోవడం వల్ల మేము ఒక కాంట్రాక్టుని పోగొట్టుకున్నాం. అంతకన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ క్లయింట్ బయటి ఊళ్ళోని మరో కంపెనీని కాంట్రాక్టు కోసం సహాయం కోరాడని 1 నెల రోజుల తర్వాత మాకు తెలిసింది. అతనిలోని ఎన్నో మంచి గుణాల మీద దృష్టి కేంద్రీకరించి ఉంటే మేము ఈ కాంట్రాక్టుని పోగొట్టుకొని ఉండేవాళ్ళం కాదు. ఇతనిలోనూ మంచి గుణాలు ఉన్నాయి, అసలు అందరిలోనూ ఉంటాయి. సరదాగా కాలక్షేపం చేస్తూనే అదే సమయంలో విజయానికి అవసరమైన ప్రాథమిక సూత్రాన్ని తెలుసుకునే మార్గం ఒకటి ఉంది. రాబోయే 2 రోజుల్లో మీకు వీలైనన్ని సంభాషణని వినడానికి ప్రయత్నించండి. 2 విషయాలు గమనించండి. ఆ సంభాషణలో ఎక్కువ మాట్లాడే వాళ్ళెవరు, అందరిలోకి గొప్ప విజేతలు ఎవరు? నేను చేసిన వందలాది ప్రయోగాలు వెల్లడి చేసిన విషయాలు ఇవి. ఎక్కువ మాట్లాడే వ్యక్తి, ఎక్కువ విజయాలని సాధించిన వ్యక్తి ఒకరే కావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎటువంటి మినహాయింపు లేనిది ఒకటి నేను గమనించాను. ఎంత గొప్ప విజేత అయితే ఆ వ్యక్తి సంభాషణలో ఉదార గుణాన్ని అంత ఎక్కువ చూపిస్తాడు. అంటే అవతలి వ్యక్తిని ఎక్కువ మాట్లాడమని ప్రోత్సహిస్తాడు. అతని అభిప్రాయాలు, అతను సాధించిన విజయాలు, అతని కుటుంబం, అతని ఉద్యోగం, అతని సమస్యలు, వీటిని గురించి వినడానికి ఉత్సాహం చూపుతాడు. సంభాషణ వినడం విషయంలో ఉదారంగా ఉండడం అనేది 2 రకాలుగా మరిన్ని గొప్ప విజయాలని సాధించేందుకు దారి చూపుతుంది. మొదటిది, సంభాషణ వినడం విషయంలో ఉదారంగా ఉండేవాళ్ళు స్నేహితులని సంపాదించుకుంటారు. రెండోది, సంభాషణ వినడం విషయంలో ఉదారంగా ఉంటే మీరు మనుషుల గురించి ఎక్కువ తెలుసుకోగలుగుతారు. దీన్ని గుర్తుంచుకోండి. ఒక సామాన్య మానవుడు ఈ ప్రపంచంలోని మరే విషయం కన్నా కూడా తన గురించే ఎక్కువ మాట్లాడాలని అనుకుంటాడు. అతనికి ఆ అవకాశాన్ని మీరు ఇస్తే ఆ కారణంగా అతనికి మీ మీద ఇష్టం ఏర్పడుతుంది. స్నేహితులని సంపాదించుకోవడానికి సంభాషణ విషయంలో ఔదార్యం చూపించడం అనేది అన్నిటికన్నా సులభమైన, తిరుగులేని మార్గం. దీనివల్ల కలిగే 2వ లాభం మనుషుల గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యమైనదే. మొదటి అధ్యాయంలో చెప్పినట్టు విజయం అనే ప్రయోగశాలలో మనకు అధ్యయనం చేసేది మనుషులని, వాళ్ళ గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకోగలిగితే, అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళలోని బలాలు, బలహీనతలు, వాళ్ళు ఏదైనా ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో తెలుసుకుంటే వాళ్ళ మీద మన ప్రభావాన్ని చూపించేందుకు, అది కూడా మనం కోరుకున్న రీతిలో మనం
సన్నద్ధులమై ఉండగలుగుతాం. ఒక ఉదాహరణ ఇస్తాను. న్యూయార్క్లోని ఒక పెద్ద ప్రకటనల సంస్థ మిగతా అన్ని ప్రకటన సంస్థల్లాగే వాళ్ళు ప్రకటనలో చూపించే వస్తువులనే ఎందుకు వాడాలో జనానికి చెప్పే విషయంలో విశేషంగా కృషి చేసింది. కానీ ఈ సంస్థ మరో పని కూడా చేస్తుంది. ప్రకటనలు రాసే వాళ్ళందరూ ఏడాదిలో ఒక వారం దుకాణాల కౌంటర్ల వద్ద పని చేయాలని, కొనుగోలుదారులు తమ వస్తువుల గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఒక నియమం పెట్టారు. వినడం వల్ల తాము ప్రకటన కోసం రాసే వాక్యాలని మరింత బాగా రాసి ప్రకటనల ప్రభావాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సూచనలు వాళ్ళకి దొరుకుతాయి. ఎన్నో వ్యాపార సంస్థలు ప్రగతి సాధించాలనుకున్నప్పుడు ఉద్యోగం మానేసి వెళ్ళిపోయే వాళ్ళని ఆఖరిసారి ఇంటర్వ్యూ చేస్తాయి. అది ఆ ఉద్యోగులని ఉద్యోగం మానొద్దని బతిమాలేందుకు కాదు, వాళ్ళు ఎందుకు ఉద్యోగం వదిలి వెళ్తున్నారో తెలుసుకునేందుకును. అప్పుడు ఆ కంపెనీ ఉద్యోగులతో ఉండే సంబంధాలని మెరుగుపరుచుకోగలుగుతుంది. వినడం వల్ల లాభం కలుగుతుంది. అలాగే వినడం అనేది అమ్మకందారుకి కూడా లాభమే. అందరూ అనుకునేది మంచి అమ్మకందారు మంచి మాటకారి అయి ఉండాలని, లేదా వేగంగా మాట్లాడాలి అని. సేల్స్ మేనేజర్ మాత్రం మాటకారులు కాక బాగా వినే వాళ్ళనే ఇష్టపడతారు. సరైన ప్రశ్నలు అడిగి తాను అనుకున్న జవాబులు రాబట్టగలవాడు వాళ్లకు కావాలి. ఊరికే వటవట వాగకండి, వినండి, స్నేహితులని సంపాదించుకోండి, నేర్చుకోండి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నప్పుడు మర్యాద పాటించడం అనేది మంచి మత్తు మందులా మీకు పడగలదు. ఇతరుల కోసం ఒక చిన్న పని చేసినప్పుడు మీకు దొరికే విశ్రాంతిలో 10వ వంతు కూడా ప్రకటనల్ని సిద్ధం చేయడంలో దొరకదు. మనుషుల గురించి మంచిగా ఆలోచించడం అనేది నిస్పృహానికి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంత ఆలోచించాక అసలు ఒత్తిడికి గల ముఖ్యమైన కారణం మనుషుల పట్ల వ్యతిరేకమైన భావాలుండడమేనని తేలుతుంది. అందుకని మనుషుల గురించి సానుకూలంగా ఆలోచించి నిజంగా ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసుకోండి. మనం అనుకున్నట్టు అన్నీ జరగనప్పుడే మనుషుల గురించి మనం మంచిగా ఆలోచించగలమా లేదా అనే విషయం పరీక్షకి గురవుతుంది. ప్రమోషన్ ఇచ్చే సమయంలో మిమ్మల్ని పక్కకి పెట్టేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? లేదా మీరు మెంబర్గా ఉన్న ఒక క్లబ్బుల్లో మీకు ఎటువంటి హోదా ఇవ్వనప్పుడు, లేదా మీరు చేసిన పనిని ఎవరైనా విమర్శించినప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు ఓడిపోయినప్పుడు ఎలా ఆలోచిస్తారనేది మీరు ఎంతకాలం తర్వాత విజయాన్ని సాధించగలుగుతారనే దాన్ని నిర్ణయిస్తుంది. మీరు అనుకున్నట్టు పనులు జరగనప్పుడు మనుషుల గురించి మంచిగా ఆలోచించడం అనే దానికి జవాబు ఈ శతాబ్దంలోని ప్రసిద్ధులలో ఒకరైన బెంజమిన్ ఫెయిర్లెస్ దగ్గర దొరుకుతుంది. మామూలు పరిస్థితుల్లో జీవించిన మిస్టర్ ఫెయిర్లెస్ యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్థానాన్ని చేరుకున్నాడు. ఆయన ఏమన్నాడో చూద్దాం. మీరు ఏ విషయాన్నైనా ఎలా చూస్తారనే దానిపైన అది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, నాకు చదువు చెప్పిన టీచర్లలో ఎవరిని నేను ద్వేషించలేదు. అందరూ విద్యార్థుల్లాగే నేను కూడా క్రమశిక్షణ పాటించవలసి వచ్చింది. కానీ ప్రతిసారి తప్పు చేయడం వల్లే క్రమశిక్షణ అవసరమైందని అర్థం చేసుకున్నాను. అదేవిధంగా నేను పనిచేసిన అందరు బాసులని నేను ఇష్టపడ్డాను. అతన్ని సంతోషపెట్టేందుకు అతను ఎదురు చూసిన దానికన్నా వీలైనంత ఎక్కువ పని చేయడానికే ప్రయత్నించాను. నాకు కూడా కొన్ని నిరాశలు ఎదురయ్యాయి. నాకు ప్రమోషన్ ఎంతో అవసరమైనప్పుడు అది ఇంకెవరికో లభించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆఫీసు రాజకీయ వల్ల, పక్షపాతం వల్ల, బాస్ తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల
దాన్ని కోల్పోయానని ఎప్పుడు నేను అనుకోలేదు. మనసులోనే కోపాన్ని పెట్టుకోవడమో తొందరపడి ఉద్యోగం వదిలేయడమో చేయకుండా నేను నింపాదిగా కారణాల కోసం వెతుక్కున్నాను. ఖచ్చితంగా నాకన్నా అతనికే ప్రమోషన్ సంపాదించుకునే అర్హత ఉండాలి. ఈసారి అలాంటి అవకాశం వచ్చినప్పుడు దానికి అర్హత సంపాదించుకునేందుకు నేనేం చెయ్యాలి? అదే సమయంలో ఓడిపోయినందుకు నా మీద నాకు కోపం రాలేదు. నన్ను నేను తక్కువ చేసి చూసుకుంటూ కాలాన్ని వృధా చెయ్యలేదు. ఎప్పుడైనా పనులు సవ్యంగా అవ్వకపోతే బెంజమిన్ ఫెర్లెస్ని గుర్తు చేసుకోండి. 1-2 పనులు మాత్రం చెయ్యండి. మొదటిది, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ఈసారి అవకాశం వచ్చినప్పుడు దానికి అర్హత సంపాదించేందుకు నేనేం చెయ్యాలి? రెండవది, నిరాశ చెందుతూ కాలాన్ని శక్తిని వృధా చేయకండి. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. ఈసారి గెలిచేందుకు ప్రణాళిక వేసుకోండి. దీనిలో వచ్చేసి సంక్షిప్త ఈ సూత్రాలని అమలు చేయండి. మొదటి, పైకి ఎత్తేందుకు అనువుగా మీ బరువుని తగ్గించుకోండి. అందరికీ నచ్చేట్టు ఉండండి. అందరూ ఇష్టపడే వ్యక్తిలా ఉండేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీకు మీ వాళ్ళ సహకారం లభిస్తుంది. విజయానికి మీరు రూపొందించే కార్యక్రమానికి ఇంధనం దొరుకుతుంది. రెండవది, స్నేహాలని పెంచుకోవడంలో చొరవ చూపించండి. అవకాశం దొరికినప్పుడల్లా మిమ్మల్ని ఇతరులకి పరిచయం చేసుకోండి. అవతలి వ్యక్తి పేరు మీకు సరిగ్గా అర్థమయ్యేట్టు చూసుకోండి. అదేవిధంగా మీ పేరు కూడా అతను సరిగ్గా పలికేటట్టు చూసుకోండి. కొత్తగా పరిచయమైన స్నేహితుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు స్వయంగా ఉత్తరాలు రాయండి. మూడవది వచ్చేసి మనుషుల్లో ఉండే తేడాలని, సామర్థ్యాల్లో ఉండే హద్దులని అంగీకరించండి. ఎవరు కూడా సంపూర్ణంగా ఉండాలని ఎదురు చూడకండి. అవతలి వ్యక్తికి విభిన్నంగా ఉండే హక్కుందని గుర్తుంచుకోండి. సంస్కరణవాదిగా తయారవ్వండి. నాలుగవది వచ్చేసి సానుకూలమైన ఛానల్ని ట్యూన్ చేయండి. అది మంచి ఆలోచనని ప్రసారం చేసే కేంద్రం. అవతలి వ్యక్తిలో మీకు నచ్చే, మీరు అభిమానించే గుణాల కోసం వెతకండి తప్ప ద్వేషించేందుకు కాదు. మూడో మనిషి గురించి ఎవరు మీ ఆలోచనలని పెడదో పట్టించడానికి అనుమతించకండి. మనుషుల గురించి సానుకూలంగా ఆలోచించి సానుకూలమైన ఫలితాలని పొందండి. ఐదవది వచ్చేసి సంభాషణలో ఔదార్యాన్ని పాటించండి. విజేతల్లా ప్రవర్తించండి. అవతలి వాళ్ళని మాట్లాడమని ప్రోత్సహించండి. అవతలి వ్యక్తి తన దృష్టికోణాన్ని గురించి, అభిప్రాయాల గురించి, సాధించిన విజయాల గురించి మీతో మాట్లాడేందుకు అతనికి అవకాశం ఇవ్వండి. ఆరవది వచ్చేసి ఎప్పుడు మర్యాదని పాటించండి. అది అవతలి వాళ్ళకి నచ్చుతుంది, అది మీకు కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. ఏడవది వచ్చేసి మీరు దెబ్బతిన్నప్పుడు ఇతరులని నిందించకండి. ఓడిపోయినప్పుడు మీరు ఏ విధంగా ఆలోచిస్తారనేది మీరు విజయాన్ని సాధించేందుకు ఎంతకాలం పడుతుందని నిర్ణయిస్తుందని గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత ఓపికతో విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గోపాల్ రెడ్డి. థ్యాంక్ యూ.